ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పెండింగ్ కర్మస్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే పూర్వజన్మల నుంచి క్యారీ అవుతూ వచ్చినటువంటి కొన్ని రుణాలు కావచ్చు, కొన్ని కర్మలు ఈ జన్మలో ఏవేవి అనుభవిస్తాడు, అటువంటి కర్మల్ని అనుభవింపచేసేటువంటి గ్రహాలేంటి, ఎటువంటి గ్రహాలు స్థానాలు చూడడం వలన ఫలానా ఇన్సిడెంట్ లేదా ఒక ఫలానా వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు, ఇది పూర్వజన్మ రుణం వల్లనే వచ్చాడు లేదా పెండింగ్ కర్మ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది అని ఎలా తెలుసుకోవచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాము. అదేవిధంగా పెండింగ్ కర్మస్ అనుభవించే ప్రాసెస్లో మనం ఎటువంటి విషయాల్ని నేర్చుకోవాలి, గ్రహాలు మనకి ఎటువంటి మెసేజ్ని ఇస్తున్నాయి, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు, అలాగే తనకి ఇష్టమైన వ్యక్తుల జీవితంలోకి రావడము లేదా కష్టాన్ని కలిగించేటువంటి వ్యక్తుల జీవితం రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి వెనుక ఒక కారణం అనేది ఉంటుంది. ఎందుకంటే రెండు విషయాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి జ్యోతిష్యం గురించి చర్చించేటప్పుడు. ఒకటి డెస్టినీ, ఇంకోటి ఫ్రీ విల్. అంటే ప్రారంధం ద్వారా నిర్ణయించబడినటువంటి వ్యక్తి లేదా సంఘటన. అలాగే ఫ్రీ విల్ అంటే పురుష ప్రయత్నం, మనంతట మనం మన స్వేచ్ఛా ప్రవృత్తితో ఏం చేయగలము. ఈ రెండు ఎప్పుడూ కూడా మనిషికి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి డెస్టినీ బలంగా ఉంటుంది, అప్పుడు ఫ్రీ విల్ అనేది వర్క్ అవ్వదు. అలాగే ఒక్కొక్కసారి డెస్టినీ మనకు అవకాశం ఇస్తుంది ఫ్రీ విల్ని ఆపరేట్ చేయడానికి. ఏదేమైనా కానీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంధం ద్వారానే నిర్ణయించబడినవి. అందులో ఫ్రీ విల్ యొక్క పాత్ర ఉండదు. అయితే ఫ్రీ విల్ని ఎక్కడ ఉపయోగించాలి అంటే మన యొక్క ప్రయత్నం కావచ్చు, పురుష ప్రయత్నము, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన కర్మలను అర్థం చేసుకుని మనను బాగు చేసుకోవడానికి ఈ పురుష ప్రయత్నం అనేది మనం వాడాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ విల్ అనేది అందుకోసం వాడాలి, మన కర్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి, మనను మనం కరెక్ట్ చేసుకోవడానికి ఈ జన్మలో ప్రయత్నం చేయాలి. ఇది జ్యోతిష్యం చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశము. జ్యోతిష్యం అనగానే సాధారణంగా రాజయోగాలు, ధనయోగాలు, ఇక మనకి వ్యూస్ బాగా వస్తాయి కదా యూట్యూబ్లో అని, ఫలానా రాశి వారికి ఇక వచ్చే నెల అద్భుతంగా ఉండబోతోంది, పట్టిందల్లా బంగారము, తిరుగులేదు, ఇక ఈ రాశుల వారికి చాలా చాలా గడ్డు కాలము, ఇలాంటివి చెప్పమని కాదు జ్యోతిష్యం యొక్క మౌలికమైనటువంటి ప్రయోజనము. ఎందుకంటే జ్యోతిషం అనేది ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రము. ఋషులు మనలాగా డబ్బు ఎలా సంపాదించాలి, కార్లు ఎలా కొనుక్కోవాలి, బంగ్లాలు ఎలా కొనుక్కోవాలి, మనకు అడ్డొచ్చిన వాడిని ఎలా నిర్మూలించాలి, మనకి ఇష్టం లేని వ్యక్తి ఎదురైతే వాడు అడ్డు ఎలా తొలగించుకోవాలి, ఇలాంటి సంకుచితమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వారు కాదు ఋషులు. వారు జ్ఞానాన్ని దర్శించినటువంటి వారు. అటువంటి ఋషులు, పరాశరుడు చాలా గొప్ప ఋషి. మనకి వ్యాసుడు గురించే తెలుసు, కానీ వ్యాసుడు యొక్క తండ్రి పరాశరుడు. ఆయన గొప్ప మహర్షి, అయిన సత్యాన్ని దర్శించినటువంటి ఋషి. అయిన మన మీద కృపతో జ్యోతిష సూత్రాల్ని రచించి మనకు అందించడం జరిగింది. అందుకే కలియుగంలో పరాశర సూత్రాలకి ఎక్కువగా వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే కొంచెం మనం చరిత్రలోకి వెళ్తే రామాయణం కాలం నాటికి ఉన్నటువంటి జ్యోతిష సూత్రాలు ఏవి అనేది మనకి ఎక్కడా తెలియదు. దాని గురించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. నిజంగానే వింశోత్తరి సిస్టమ్నే వాడేవారా, అది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే రామాయణ కాలంలో కనుక చూసినట్టయితే దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. 60 ఏళ్ళు నిండినప్పటికీ ఆయనకి అప్పుడు పుత్రకామేష్టి చేయడము, తర్వాత శ్రీరామచంద్రుడు జన్మించడం, ఇవన్నీ జరిగాయి. అంతంత దీర్ఘకాలం బతికేవారు. అంటే ఈ వింశోత్తరి సైకిల్ అనేది ఎన్ని సైకిల్స్ అయి ఉంటాయని అది ఒకసారి ఆలోచించండి. వింశోత్తరి అంటే 120 సంవత్సరాలు. కాబట్టి నిజంగా ఇదే సిస్టమ్ అప్పుడు ఫాలో అయ్యారా మనకు తెలియదు. అయితే పరాశరుడు మహర్షి యొక్క కరుణ ఏంటంటే, కృప కలియుగంలో, రాబోయే కలియుగంలో వచ్చేటువంటి మానవుల కోసము ఈ వింశోత్తరి దశని ఆయన అందించాడు. ఎందుకంటే కలియుగంలో పూర్ణాయుద్ధాయము 120 సంవత్సరాలు. అలా బతికినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు.
అయితే పూర్ణాయుర్దాయం అందరికీ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. దీర్ఘాయుర్దాయం ఉంటే చాలా అదృష్టవంతులు. ఏదేమైనా కానీ ఇటువంటి మహర్షులు ఇచ్చినటువంటి ఈ శాస్త్రాన్ని మనము చాలా కింది స్థాయికి తీసుకొచ్చేసి మన లెవెల్కి దించేసి జనాలకి అందుబాటులోకి తీసుకొచ్చి జనాల కోరికలకు అనుగుణంగా జ్యోతిష్యాన్ని కస్టమైజ్ చేసి ప్రచారం చేయడం అనేది తప్పు. పరాశర మహర్షి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మహర్షులు కావచ్చు, జ్యోతిష్యంలో కొన్ని సూత్రాలు చెప్పారు. ఇలా ఉంటాయి, ఈ దశలు నడిచేటప్పుడు, ఈ గోచారాలు నడిచేటప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని మనకి సూచనలు చేశారు. ఎందుకు అంటే రాబోయే కాలం ఇలా గడ్డు కాలంగా రాబోతోంది అని తెలిస్తే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఉదాహరణకి ఈ సంవత్సరం అతనికి జరిగినటువంటి వింశోత్తర దశ అంతర్దశ లేదా జైమిని దశ అంతర్దశ ప్రకారము కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అంటే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు, దుబారా ఖర్చు తగ్గించుకోవచ్చు, ఆర్థికపరమైనటువంటి కొంత డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ని పాటించడానికి వీలుంటుంది. ఇలా తన్ను కొంత క్రమశిక్షణలో పెట్టుకుంటాడు అనే ఉద్దేశంతో ఈ సూత్రాలను అందించారు. దానికంటే పరమ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఈ జీవుడు ఈరోజు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే సుఖంగా ఉంటే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళరు. అయితే కష్టం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాము. ఆ కష్టానికి కారణం ఏంటి, మనకి ఏది కనపడుతోంది, దాని మీద దృష్టి వెళ్తుంది, ఎలా సాల్వ్ చేసేయాలి. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నాము, అడ్డు వచ్చింది, అడ్డు తొలగించుకొని వెళ్ళిపోవాలి హైవేలో. కానీ జ్యోతిషంలో అలా ఉండదు, మన కర్మలు అలా ఉండవు. సుఖం వచ్చినప్పుడు ఎవరు కూడా దేని గురించి ఆలోచించరు, దాని గురించి చర్చించక్కర్లేదు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది కష్టం అనేది ఆలోచించాలి, దానికి మూల కారణం ఏంటి అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ జన్మలో మనకు వచ్చిన కష్టానికి మూలము ఇంతకుముందు జన్మల్లో ఉంది, దాని వలనే ఈ జన్మలో అతను కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇది ముందు అంగీకరించాలి. ఆ తర్వాత వెంటనే వేసే ప్రశ్న, ఆ కష్టం తొలగిపోతే బాగుంటుంది కదండి, ఏం చేయాలి, ఎందుకు తొలగాలి? ఒక తప్పు చేస్తే దానికి ఎంతకాలం శిక్ష అనేది ఆ భగవంతుడి యొక్క ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ శిక్షాకాలం పూర్తయ్యే వరకు తప్పించుకోలేడు. అయితే కొంతమంది అంటారు, ఏమండి రెమెడీస్ పాటిస్తే తీవ్రత తగ్గుతుంది. కరెక్ట్, ఐ అగ్రీ, తగ్గుతుంది కూడా. ఎందుకంటే కారిపోయే చోట వేలుతో పోతుంది. అయితే రెమెడీస్ ఎందుకు పాటించాలి అంటే ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి మనోధైర్యం రావడానికి దేవతల్ని ప్రార్థించడము, అలాగే అప్పుడు ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కష్టకాలంలో సరైనటువంటి మార్గంలో ఉండడానికి రెమెడీస్ పనిచేస్తాయి. అయితే ఉదాహరణకి ఒక వ్యక్తి 100 యూనిట్లు కష్టాన్ని అనుభవించాలి, రెమెడీ చేసుకుంటే 30 యూనిట్సే అనుభవించాడు అనుకుందాం. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చూసావా భగవంతుడు ఉన్నాడు, మెరకిల్ పనిచేసింది, రెమెడీ చేస్తే నా కష్టం తగ్గింది, కాలితో పోయేదానికి వేలితో పోయింది. మరి మిగతా 70 ఏమైపోయినట్టు? అది తర్వాత జన్మలో రిజర్వ్ అయి ఉంటుంది. కాబట్టి కర్మల నుంచి తప్పించుకోవాలనుకోవడము మంచిది కాదు, కర్మల్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలనుకోవడం మంచిది కాదు. అసలు భగవంతుణ్ణి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని కోరుకోవాలి తప్ప కష్టాన్ని తొలగించమని కోరుకోకూడదు. జ్యోతిషశాస్త్రం కూడా ఇదే చెప్తోంది. పరాశరుడు వంటి ఋషులు కొన్ని సూచనలు చేశారు తప్ప ఈ గ్రహం ఉంటే ఇలా ఉండండి అని. ఇప్పుడు సోకాల్డ్ యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తున్నటువంటి రెమెడీస్ ఎవరు కూడా పరాశరుడు వంటి ఋషులు చెప్పలేదు. అయితే కొంతమంది ఋషులు పెద్దవాళ్ళు వాళ్ళ కారుణ్యం చేత మంత్రశాస్త్రంలోని కొన్ని అంశాలని తీసుకొచ్చి మనకి ఇచ్చి ఇలా చేసుకుంటే ఆ గ్రహం కొంతవరకు మన మీద పాజిటివ్ రేస్ని పంపిస్తుంది, మన యాటిట్యూడ్లో చేంజెస్ తీసుకొస్తుంది, మన యొక్క దృష్టికోణంలో మార్పు తెస్తుంది అనేటువంటి సహృదయంతో అవి ఇచ్చారు. ఇక ఈ టాపిక్లోకి వస్తే ఈ పెండింగ్ కర్మాస్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పెండింగ్ కర్మాస్ని సూచించే హౌసెస్, పాస్ట్ లైఫ్ని సూచించే హౌసెస్ ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ దుస్థానాల్లో ఇవి పూర్వకర్మల్ని సూచించే స్థానాలు ఇవి. 6th హౌస్ అంటేనే రుణస్థానం. రుణస్థానం అంటే కేవలం డబ్బు పనే కాదు, ఇంతకుముందు జన్మల నుంచి క్యారీ చేస్తూ వచ్చినటువంటి రుణం. అలాగే 8th హౌస్ పాస్ట్ లైఫ్లో మనం చేసినటువంటి పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అది సూచించే స్థానం. 8th హౌస్ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉంటే, విపరీత రాజయోగంలో ఉంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటాడు. లేకపోతే 8th హౌస్ వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. ఎందుకంటే పూర్వజన్మలో చేసినటువంటి దైవాపచారాలు కావచ్చు, పెద్దల పట్ల అపచారాలు, ఇవన్నీ సూచిస్తుంది 8th హౌస్.
అలాగే 12th హౌస్లో 12th హౌస్ నుంచి మనం పూర్వజన్మలో అతను చేసినటువంటి పనులు, అతని జీవితం, అతని నడవడికి ఎలా ఉంది, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మరణించాడు, కోరికలు తీరి మరణించాడా, ఇంకా కోరికలు మిగిలి ఉండగానే మరణించాడా, ఇవన్నీ ఒక చోటకి మూటగట్టి ఈ జన్మలోకి తీసుకొస్తుంది 12th హౌస్. ఈ విధంగా ఇవన్నీ పాస్ట్ లైఫ్ పెండింగ్ కర్మల్స్ని సూచిస్తాయి. అలాగే ఆ లగ్నం కూడా, ఒక వ్యక్తి ఆ లగ్నంలో జన్మించడానికి కారణం ఏంటి అనేది కూడా మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దాని గురించి వీడియో కూడా చేశాను రీసెంట్లీ, అది చూడొచ్చు. అలాగే రాహుకేతులు ప్రధానంగా పాస్ట్ లైఫ్ కర్మాస్, పెండింగ్ కర్మాస్ని సూచించే ప్లానెట్స్. శని, కర్మకారకుడైన శని. ఇక ఈ గ్రహాల్లో వక్రించిన గ్రహాలు ప్రధానంగా పాస్ట్ లైఫ్ కర్మని సూచిస్తాయి. వక్రించిన గ్రహం దశ వచ్చింది అంటే తప్పకుండా అతనికి పాస్ట్ లైఫ్లో చేసినటువంటి మంచి లేదా చెడు యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి పీరియడ్ నడుస్తోంది అని అర్థము. అయితే ఈ పెండింగ్ కర్మ లేదా పూర్వజన్మలో నుంచి వచ్చిన రుణాలు ముఖ్యమైనవి కనుక చూసినట్టయితే, ఒకటి వివాహం. ఈ రోజుల్లో డైవర్స్ కూడా ఎక్కువగా అవుతుంది. ఇది చాలామందిని ఎంతో భయపడుతున్నటువంటి అంశము, కొంత కలవర పెడుతున్నటువంటి అంశం కూడా పేరెంట్స్ని. అలాగే డైవర్స్ తీసుకున్న అమ్మాయిల అబ్బాయిలు కూడా చాలా రోజుల వరకు అవి ఒక విధమైనటువంటి ఒక డిప్రెషన్లో ఉండడము, అందులోంచి కోలుకోవడానికి టైం పట్టడం కూడా జరుగుతోంది. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దే డిడ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఎప్పుడు ఊహించని విషయం వరకు. అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటా ఉంటే కలకాలం కలిసి ఉండాలని చేసుకుంటారు తప్ప విడిపోతామనో చేసుకోరు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు రీథింక్ చేస్తారు, ఎందుకు ఇలా జరిగింది. దానికి ఆన్సర్ మనకి జ్యోతిష్యంలో దొరుకుతుంది. అసలు జ్యోతిష్యం యొక్క పరమ ప్రయోజనం, చాలా పెద్ద అడ్వాంటేజ్, మనకి ఇచ్చేటువంటి గొప్ప రిలీఫ్. మనకు కష్టం వచ్చింది, దానికి కారణం నేను కాదు మరెవరు అంటే మన చార్ట్ చూపిస్తుంది. అక్కడ రాహుకేతువుల ప్లేస్మెంటో, వక్రించిన గ్రహాల యొక్క ప్లేస్మెంటో, లేకపోతే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ యొక్క పాత్ర, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ పాత్ర ఉన్నట్టయితే ఇది మనకి పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ యొక్క ఫలితము అని మనకి అది జస్టిఫికేషన్ ఇస్తుంది. మనసు చాలా స్థిమితపడుతుంది. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే విడిపోతున్నారు అమ్మాయి అబ్బాయి. అందులో ఉదాహరణకి అబ్బాయి వాదన ఎలా ఉంటుందంటే, నేనేమీ తప్పు చేయలేదు, ఆ అమ్మాయే విడిపోయేదాకా తీసుకొచ్చింది. లేదా అమ్మాయి ఉంటుంది, నేను బాగానే కలిసి ఉందాం అనుకున్నాను కానీ అబ్బాయి విడిపోయేదాకా తీసుకొచ్చాడు. అయితే వాళ్ళిద్దరు విడిపోవాలనేది వారిద్దరు డెస్టినీలోనూ ఉంది. అటువంటి పని వారు చేశారు పాస్ట్ లైఫ్లో. ఏం పని చేసి ఉండొచ్చు? ఎప్పుడైనా సరే భార్యాభర్తని విడగొట్టడము, అన్యోన్యంగా ఉన్న వారిని విడదీయడము, ఇటువంటి పనులు చేస్తే ఆ తరువాత జన్మల్లో పెళ్లి కాకపోవడము, అయిన తర్వాత మళ్ళీ విడిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ లైఫ్లో ఇటువంటి ప్లానటరీ కాంబినేషన్ ఉంటే ఆ కాంబినేషన్ ఇచ్చే మెసేజ్ ఏంటని చూసినట్టయితే, ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. అది అత్తగారి రూపంలో కావచ్చు, ఇంకొకరి రూపంలో కావచ్చు. ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు, భార్యాభర్తల్ని ఇబ్బంది పెట్టద్దు, విడదీసేదాకా తీసుకురావద్దు. అలాంటివి చేస్తే తప్పకుండా మనకు అదే కర్మ రిటర్న్ వస్తుంది. ఇది అంగీకరించడానికి చాలా స్థిమితమైనటువంటి మనసు కావాలి, గట్టి మనసు, హృదయము ఉండాలి. మనం అంగీకరించకపోయినా సత్యం సత్యమే. ఎప్పుడు కూడా సత్యాన్ని అంగీకరించడం అనేది మన శాస్త్రం చెప్తోంది. మన పెద్దలు ఎప్పుడూ కూడా సత్యాన్ని గురించే బోధించారు. కఠినంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, కానీ అది మనిషిని బాగు చేస్తుంది. భ్రమంలో బతకడం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వదు. తాను చేసిన పనికే తనకి రిజల్ట్ వస్తుంది. తనకి ఏ కష్టం వచ్చినా అసలు దానికి కారణం తానే, ఇతరుల రూపంలో వస్తుంది. ఇవన్నీ తెలియచేస్తాయి ఈ ప్లానెట్స్. ముఖ్యంగా రాహుకేతులు ఉన్నారంటే డెఫినెట్గా పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కోరికలను అనుసరించి ఈ జన్మలో అతని లైఫ్ ఉండడము, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి మంచికి చెడుకి రిజల్ట్ ఇవ్వడము, ఈ విధంగా ఉంటుంది ఆ ప్లానెట్ యొక్క లక్షణం. రాహుది, కేతువుది. శని కర్మకారకుడు. రెట్రోగ్రేడ్ శని ఒక స్థానంలో ఉన్నాడు అంటే డెఫినెట్లీ ఆ స్థానానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కర్మను అతను అనుభవిస్తున్నాడు అని అర్థం. 7th హౌస్లో శాటర్న్ వక్రించి ఉన్నాడు, శని వక్రించి ఉన్నాడు అంటే వారి మ్యారేజ్లో కలతలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వీటన్నిటికీ కారణం గత జన్మలో అతను చేసుకున్నటువంటి కర్మలే. ఖచ్చితంగా అటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. డైవర్స్ తీసుకోకపోవచ్చు, కానీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ లేదా పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి హౌసెస్ అండ్ ప్లానెట్స్ ఇంపాక్ట్ ఉన్నప్పుడే అటువంటి సంఘటనలు జరుగుతాయి. మనకు కష్టం కలిగించేటువంటి సంఘటనలు. సుఖం కలిగించే సంఘటనలు కూడా పాస్ట్ లైఫ్ నుంచే వస్తాయి, కానీ దాని గురించి మనం ఎక్కువగా వరి అవ్వం. అలాగే ఇంకొక సమస్య సంతానం లేకపోవడం కావచ్చు, సంతానం తీవ్రమైనటువంటి అనారోగ్యంతో జన్మించడం, ఈ రోజుల్లో ఆటిజం వంటి వాటితో జన్మించడం, వీటన్నిటికీ కూడా పాస్ట్ లైఫ్ కర్మ కారణంగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే మరి ఏం చేయాలండి అంటే, అందుకే ఎప్పుడూ కూడా కొంతమంది చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటారు రెమెడీస్గా. చిన్నపిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా మీరు సమకూరుస్తూ ఉండండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి, ఇతరుల పిల్లల్ని కూడా. ఈ విధమైనటువంటి చేస్తూ ఉంటే కొంతవరకు ఆ దోషం అనేది తగ్గుతుంది. ఎందుకంటే సంతానం లేకపోవడం అనేది చూసినట్టయితే అక్కడ కేతువు యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కేతువు కనుక 5th హౌస్లో ఉంటే ఎక్కువగా మిస్క్యారేజెస్, సంతానం అసలు లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఇతరుల యొక్క సంతానానికి మనం పాస్ట్ లైఫ్లో కష్టం కలిగించినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ని ఈ జన్మలో ఎదుర్కొంటారు. చాలా చర్చలు చెక్ చేయొచ్చు. అన్లెస్ కేతు ఈజ్ పాజిటివ్, కేతు పాజిటివ్గా ఉండి 5th హౌస్లో ఉంటే తప్ప, అంటే గురుదృష్టి ఉండో ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్లు ఉంటే తప్ప 5th కేతు ఉన్నాడంటే ఏదో రకమైనటువంటి సంతాన సమస్య ఉంటుంది. సంతానం లేకపోవచ్చు, పుట్టిన సంతానం అనారోగ్య కారణాలతో పుట్టవచ్చు. ఇలా 5th హౌసే కాదు, 5th హౌస్ యొక్క ఆరూఢం, పంచమారూఢం అంటాం. అలాగే పుత్రకారక గ్రహం కేతువుతో కలిసి ఉన్నా ఇలా జెమినీ సిస్టంలో కూడా అనలైజ్ చేయాలి. నాకు 5th హౌస్లో కేతు లేడండి, శుభగ్రహాలే ఉన్నాయి, కానీ మాకు సంతాన సమస్య ఉంది అంటే దానికి కారణం కేతువు ఈ చరకారకత్వాల్లో ఒకటైనటువంటి పుత్రకారక గ్రహంతో ఉండడము, పంచమారూఢంలో ఉండడము, పంచమారూఢంతో సంబంధం కలిగి ఉండడము, ఇలా ఏదైనా ఉంటుంది. అందుకే జెమినీలో కూడా ఎప్పుడు స్టడీ చేయాలి. దీనికి కూడా పూర్వజన్మ కర్మలే కారణము. అదేవిధంగా ఈ రోజులో ఫారిన్ సెటిల్మెంట్ అనేది కూడా చాలామంది కోరుకుంటున్నటువంటి ఒక లైఫ్ స్టైల్. అది కూడా పెండింగ్ కర్మ, పెండింగ్ రుణం వల్లనే జాతకుడికి వచ్చేటువంటిది. ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో ఆ భూభాగంలో అతను కొన్ని కర్మలు ఆచరించాడు, మళ్ళీ ఇక్కడ పుట్టినా కానీ అక్కడికి వెళ్ళి ఆ రుణాన్ని తీర్చుకోవాలి. అయితే ఇక్కడ కొంత కర్మ బ్యాలెన్స్ ఉంది, ఫారిన్ కంట్రీలో కూడా కొంత కర్మ బ్యాలెన్స్ ఉంది. అందుకని ఇక్కడ పుట్టి కొన్నాళ్ళు పెరిగి డిగ్రీ చేయడము, లేదా కొన్నాళ్ళు జాబ్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడే స్థిరపడిపోవడము, అంటే వారికి విదేశాల్లో బ్రతకడము, అక్కడ గాలి పీల్చడము, అక్కడ నీరు త్రాగడము, కష్టము, సుఖము, బాధలు అన్నీ కూడా ఆ గడ్డ మీదే వారు అనుభవించాలి. అందుకే 9th హౌస్లో రాహు ఉంటే ఎక్కువగా సిటిజన్షిప్ మారుతూ ఉంటుంది. 9th హౌస్ అంటేనే పితృస్థానము, వారి యొక్క లీనియేజ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, వంశ పరంపర దెబ్బతింటుంది. 9th హౌస్లో రాహు ఉండి ఫారిన్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఫారిన్లో సెటిల్ అవ్వడము, వారి తల్లిదండ్రులకు వారు పితృకార్యాలు చేయలేకపోవడము, వాళ్ళ పిల్లలు వాళ్ళకి చేయలేకపోవడము, ఇది రాహు యొక్క ఉద్దేశం. 9th హౌస్లో ఉండి ఫారిన్ సెటిల్మెంట్ ఇచ్చాడు అంటే అర్థము. అందుకే రాహు 9th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారికి ఫారిన్ ట్రావెల్, ఫారిన్లో జాబ్ రావడము, ఫారిన్లో గ్రీన్ కార్డ్ రావడము, సిటిజన్షిప్ రావడము చాలా త్వరగా తిరిగిపోతాయి. ఎందుకంటే అవన్నీ త్వరగా ఇచ్చేయాలి జాతకుడికి, అక్కడ లైఫ్ని సెటిల్ చేసేయాలి. మళ్ళీ ఇండియా వద్దామని ఆలోచన కూడా రాకుండా వాళ్ళకి అక్కడ హ్యాపీనెస్ ఇచ్చేస్తాడు. ఈ విధంగా ఉంటే గ్రహాల యొక్క ప్రణాళికలు కావచ్చు, దేవతల యొక్క ప్రణాళికలు, మనం తాత్కాలికంగా మనకు కనపడేదే చూస్తాం, కానీ దేవతలు మన ముందు జన్మల్ని కూడా చూడగలిగిన వారు, తర్వాత జన్మను కూడా చూడగలిగిన వారు దేవతలు. ఏదేమైనా ఈ విధంగా ఫారిన్ సెటిల్మెంట్ కూడా పెండింగ్ కర్మకి సంబంధించినటువంటిది. పూర్వజన్మ రుణం ఉండవల్లనే ఫారిన్ ల్యాండ్లో మనం సెటిల్ అవుతాం. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇవన్నీ కూడా రుణానికి సంబంధించినటువంటి అంశాలే. ఎవరో వ్యక్తితో ఇంతకుముందు జన్మల్లో రుణపడి ఉంటాము, ఆ వ్యక్తి ఈ జన్మలో వేరే మతంలోనో, వేరే కులంలోనో, వేరే కంట్రీలోనో, వేరే దేశంలోనో పుట్టుంటారు, వారితో వివాహం అవుతుంది. ఆ విధంగా వారికి డెస్టినీ అనేది లిఖించబడి ఉంది, అలాగే జరుగుతుంది. అయితే ఇవన్నీ జరిగినప్పుడు కొంతవరకు కొంతమందికి అది అంగీకారం కాదు, ముఖ్యంగా పేరెంట్స్కి. ఏ పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఇలా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకోవాలని కోరుకోరు.
ఒకవేళ అయితే దానికి కారణం మాత్రం ఖచ్చితంగా పెండింగ్ కర్మ. దానికి బలం చేకూర్చేటువంటి కాంబినేషన్స్ కూడా వాళ్ళ జాతక చక్రంలో ఇద్దరి జాతకాల్లో కూడా ఉండి తీరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇది కలియుగం కాబట్టి రాహు యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంది అన్ని విషయాల్లో, అందరి మీద. కలియుగాన్ని శాసించేవాడు రాహు. ఎందుకంటే రాహు అంటేనే కలికి ప్రతీక, కలి యొక్క అంశ రాహువు. అందుకే ఈరోజు రాహు రూల్ చేసేటువంటివి ఎక్కువగా సమాజంలో చలామణి అవుతున్నాయి. మూవీస్ అంటే రాహువు, నటన. రాహు అంటేనే మంచి నటుడు, అందుకే రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు మంచి నటులు అవుతారు. అలాగే డైరెక్టర్స్ ఊహించి ఏదో ఒక ఫిక్షన్ ఊహించడం, ఒక కథను ఊహించడం, దాన్ని తెరకెక్కించడం, ఇది రాహువు. వాస్తవానికి దూరంగా తీసుకెళ్ళడము అనేది రాహు యొక్క పని. తనకి సహజంగా ఉండేదానికి దూరంగా తీసుకెళ్ళడము, ఇది రాహు చేసే పని. తాను ఏ నేల మీద పుట్టాడో దానికి దూరంగా ఇంకొక దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆ కల్చరు డిఫరెంట్గా ఉంటుంది, ఆ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. తాను ఏ దేశంలో ఏ సంస్కృతిలో పుట్టాడో దానికి భిన్నమైనటువంటి సంస్కృతిలో తీసుకెళ్ళి ఉంచుతాడు రాహువు. ఇది రాహు ప్రత్యేకత. అందుకే రాహుని ఏలియన్ ప్లానెట్ అంటారు. ఏలియన్స్కి సంబంధించిన ప్లానెట్స్ అంటే ఫారిన్కి సంబంధించినటువంటి ప్లానెట్స్ రాహువు, కేతు ఇద్దరు కూడా. ఈ రోజుల్లో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే రాహు ఇప్పుడు బ్రాండ్స్ని, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని ఇష్టపడే గ్రహం కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. అది కూడా రాహు చలవే. ఇక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడై ఉండడం, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావాలే. అందుకే ఈ రోజుల్లో రాహుని విడిచి మనం ఉండట్లేదు ఒక రకంగా చూసుకున్నట్టయితే. ఎందుకంటే పూర్వజన్మ కర్మలను అనుభవించాలి అంటే రాహు అక్కడ ఖచ్చితంగా ఉండి తీరాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాహు వలన సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళకి ఒక సింపుల్ రెమెడీ: నాన్ వెజ్ తినకూడదు, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకూడదు, అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు. అయితే చాలామంది విషయంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు, డ్రింకింగ్ స్మోకింగ్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా రాహు మనలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వినడానికి కొంత కొత్తగా ఉన్నా కానీ జ్యోతిషంలో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. రాహుకి ఇవన్నీ కూడా నెగిటివిటీని పెంచేటువంటి ఆహార పదార్థాలు. ఎప్పుడూ కూడా దేవస్థానాల్లో చూడండి, నివేదనలో ఈ ఉల్లి వెల్లుల్లి వాడరు. ఎందుకంటే దేవతా శక్తికి విరుద్ధమైనటువంటి శక్తిని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆహార పదార్థాలు. రాహు యొక్క నెగిటివిటీని ప్రమోట్ చేసేటువంటి ద్రవ్యాలు అవి. అంటే రోజు మనమే రాహుని వెల్కమ్ అని ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నాం. చక్కగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు వేసుకుని రకరకాల మసాలా దోశలు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఐటమ్స్ తింటున్నాం. రాహు వల్ల బాధపడే వాళ్ళు ఈ చిన్న టెక్నికాలు ఇంప్లిమెంట్ చేసి చూడండి. కనీసం ఒక 6 నెలలు నాన్ వెజ్ మానేసి, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకుండా ఉండి చూడండి. వాళ్ళలో తప్పకుండా ఆ భయం అనేది తగ్గుతుంది. రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, రాహు మహాదశ కావచ్చు, వేరే రూపంలో రాహు ఉన్నటువంటి రాశి దశ కావచ్చు, జైమినిలో ఫోబియా డెవలప్ అవుతుంది. అంటే భయము, ఏమన్నా అయిపోతుందేమో అని. ఇది తగ్గుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ విధంగా మనకి జరిగేటువంటి సంఘటనలు, మన జీవితంలోకి వచ్చేటువంటి మనుషులు, వీళ్ళందరూ కూడా పూర్వజన్మ రుణం వల్లే వస్తారు. కాబట్టి ఏ తప్పు చేయడం వలన ఇటువంటి రుణం అనేది వచ్చింది అనేది అర్థం చేసుకుని దాన్ని రిపీట్ చేయకుండా ఉండడమే జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు మనకి అందించడంలోని ముఖ్య ఉద్దేశం అని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు కష్టం ఏదో వచ్చింది, తాత్కాలికంగా దాన్ని పోగొట్టడానికి ఏదైనా రెమెడీ ఉందా, జన్ష్టానం ఏమన్నా ఉందా, హోమం చేయాలా, పర్లేదండి మాకు డబ్బులు ఉన్నాయి మేము చేస్తామండి, ఎంత అవుతుందో చెప్పండి, ఇటువంటి పనులు చేసి సత్యాన్ని అర్థం చేసుకోకుండా దూరంగా వెళ్ళడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అవేర్నెస్ బాగా పెరిగింది ఆస్ట్రాలజీ గురించి. అందరూ కూడా ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రాలజీని తెలుసుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఈ విధంగా అందరూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కానీ పెద్దవాళ్ళు సనాతన ధర్మాన్ని విశ్వసించి, సనాతన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మం చెప్పినటువంటి విషయాల్ని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారి మాటలను కూడా విన్నట్టయితే సత్యాన్ని తెలుసుకోవడము, జ్యోతిష్యం యొక్క పరమ ఉద్దేశం ఏంటి అని అర్థం చేసుకోవడము ఎంత ముఖ్యమో మనకి అర్థమవుతుంది. ఈ జన్మలో మనకి మన లోటుపాట్లు, మనలోని మంచి చెడు
ఇవన్నీ తెలియచేస్తాయి మనలోని గ్రహాలు. అంటే మన జాతక చక్రము మనలోని పాజిటివిటీ, నెగిటివిటీ, మనలోని పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు ఇవన్నీ కూడా తెలియచేస్తుంది. అలా తెలియజేయడం ద్వారా ఒక ముఖ్య ఉద్దేశము, నీలో ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్ని తగ్గించుకో, ప్రయత్నం చెయ్యి. ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వట్లేదు, దేవతల సహాయం తీసుకో, అందుకోసం రెమెడీస్ చేసుకో. తప్పకుండా ఆ జీవుడు బాగుపడతాడు. ఎంత డబ్బులు ఉన్నా కానీ సుఖంగా ఉండడం అనేటువంటి కళ రావాలి. అది ఎవరు ప్రమోట్ చేయట్లేదు. కష్టం వస్తే తొలగిపోవాలి, ఏ కష్టము రాకూడదు, ఏసీలో ఉండాలి. చిన్నపిల్లలు కూడా ఇదే నేర్పిస్తున్నాం మనం. కష్టం విలువ తెలియకుండా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాం అటువంటి ఒక లైఫ్ స్టైల్కి. కానీ దానివల్ల తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ పిల్లలకి ఇతరులతో కలిసి బ్రతకడం ఎలా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవడం ఎలా, ఎందుకు ఓర్చుకోవాలి, ఓర్చుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, 10 మందితో కలిసి బ్రతకడం, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం ఎలా అనేది మనం నేర్పించడం లేదు. ప్రతివాడికి ఇండివిజువాలిటీ, వాళ్ళకంటూ ఒక రూము, వాళ్ళకు ఒక కంప్యూటర్, వాళ్ళకు ఒక వీడియో గేమ్స్. వాళ్ళ ఇంటికి రావాలంటే తల్లిదండ్రులు డోర్ నాక్ చేసి వెళ్ళాలి. ఇటువంటి విష సంస్కృతి కూడా వచ్చింది భారతదేశంలో, కూడా వస్తుంది నెమ్మదిగా. ఇవంతా కూడా రాబోయే ప్రణాళికే. కాబట్టి జ్యోతిష్యాన్ని కొంత భక్తిభావంతో ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రంగా చూసి, జ్యోతిష్యం ఏం చెప్పదలుచుకుందో దాన్ని అర్థం చేసుకుని జీవితంలో కొంతవరకు వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది చేసినట్టయితే ఋషులు కూడా సంతోషించి దీవిస్తారు. ఇప్పుడు చెప్పేటువంటి పండితులకి ఈ విషయాలు తెలియవని కాదు, కానీ ప్రతి చోట కూడా కమర్షియాలిటీ అనేది ఎక్కువైపోయింది. నిజాల్ని వాళ్ళ వరకే పెట్టుకుని జనాలకి ఏది చెప్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయి, ఎక్కువగా జనాలు మనని యాక్సెప్ట్ చేస్తారు, ఇవే చెప్పడం వల్ల అసలైనటువంటి విషయాల పట్ల దృష్టి కూడా వెళ్ళట్లేదు సామాన్యమైనటువంటి మనుషులకి. కాబట్టి పెండింగ్ కర్మ అనేది చాలా ముఖ్యమైనది. ఆ కర్మని ఎలా తప్పించుకోవాలని కాకుండా కర్మని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి అని అర్థం చేసుకోవడం ముఖ్యము. అలా పెంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రము. ఎలా పెంచుకోవచ్చు మనోబలం అనేది కూడా జ్యోతిష శాస్త్రం చెప్తోంది. రెమెడీస్ ద్వారా కావచ్చు, మన మనస్తత్వంలో మార్పుల ద్వారా కావచ్చు. ఈ విధంగా ప్రారంభ కర్మలు, పెండింగ్ కర్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కొంతవరకు తెలియచేయాలి. కొంతవరకు కాన్సెప్ట్స్, మౌలికమైనటువంటి సూత్రాలు చెప్దామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.